సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతకు ముందు మనం యాహూ మెయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా నిర్వహించాలో చూసాం. సో ఇప్పుడు ఒకసారి గూగుల్ మెయిల్ని లేదా జీమెయిల్ని ఎలా క్రియేట్ చేయాలో, ఎలా నిర్వహించాలో చూద్దాం. సో మీ గూగుల్ క్రోమ్ లేదా మీ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి, మీరు గూగుల్ వెబ్సైట్లో ఉంటే కనుక మీకు ఇక్కడ డైరెక్ట్ జీమెయిల్లోకి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. లేదంటే gmail.com అని చెప్పేసి టైప్ కూడా చేయొచ్చు. gmail.com అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇలా జీమెయిల్ అకౌంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు కొత్త అకౌంట్ని క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ ఇందాకట్లాగానే సేమ్ క్రియేట్ చేద్దాం, సమీర్. లాస్ట్ నేమ్ ఎండి అనుకోండి. సో చూస్ సమీర్ ఎండి సిటీ. సో ఒకవేళ మనం సమీర్ ఎండి అన్నాం అనుకోండి, లేదు కాబట్టి ఇలా మనకు వేరే ఆప్షన్లు కానీ లేదా సమ్వన్ ఆల్రెడీ హ్యాస్ దట్ యూజర్ నేమ్ ట్రై అనేదర్ అని చెప్పేసి మనకి ఇలా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో సమీర్ ఎండి సిటీ అని నేను టైప్ చేసినప్పుడు అది సైలెంట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఇది అవైలబుల్గా ఉందని గమనించాలి. సో పాస్వర్డ్ ఇవ్వండి. ఫైర్ అంటుంది, స్ట్రాంగ్ అట్లీస్ట్ రావాలి మనకు. సో పైన పాస్వర్డ్ కింది పాస్వర్డ్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ అయి ఉండాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చేయచ్చు. సో మీకు నచ్చితే ఇక్కడ మీ మొబైల్ ఫోన్ని కూడా ఇవ్వచ్చు, మొబైల్ నెంబర్ని ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ యువర్ కరెంట్ ఈమెయిల్ అడ్రస్ అంటుంది కదా. సో మీరు ఈమెయిల్ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మీకు పాస్వర్డ్ తిరిగి పొందడానికి ఈ మొబైల్ నెంబర్ని కానీ ఈ ఈమెయిల్ అడ్రస్ని కానీ ఉపయోగించి మనం మర్చిపోయిన పాస్వర్డ్ని పొందే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇందాక మనం ఆల్రెడీ ఒక ఈమెయిల్ అడ్రస్ని కలిగి ఉన్నాం కాబట్టి అది ఇచ్చేస్తున్నాం. మీరు కూడా ఇస్తే బెటర్గా ఉంటుంది. @yahoo.com. సో ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేద్దాం. కరెక్ట్గా టైప్ చేయండి. ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసి కానీ చూసుకోవచ్చు, వేరే కోడ్ని పొందవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ ప్లస్లో మీకు అకౌంట్ కావాలనుకుంటే, ప్రొసీడ్ అవ్వాలనుకుంటే దీన్ని టిక్ చేయండి, లేదంటే వదిలేసి ఐ అగ్రీ టు ద గూగుల్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ అని టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పై క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళచ్చు. సో ఇలా వచ్చేసాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ పై క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఇలా చూపిస్తుంది, కంటిన్యూ టు జీమెయిల్ పై క్లిక్ చేయండి. సో మనకు నెక్స్ట్ స్టెప్లో ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీ పేరుతో మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇప్పుడు క్రియేట్ చేయబడిందని దీని అర్థం. సో ఇప్పుడు ఆల్రెడీ మీ అకౌంట్లో ఉన్నారు. సో ఇక్కడ చూడండి, గూగుల్ టీమ్ వాళ్ళు మీకు పంపించిన ఈమెయిల్ అడ్రసెస్ ఇవి. సో దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, గెట్టింగ్ స్టార్టెడ్ ఆన్ గూగుల్ ప్లస్. సో గూగుల్ ప్లస్లో మీరు ఆల్రెడీ
స్టార్ట్ అయిపోయినట్లే గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి. సో గూగుల్ ప్లస్ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక విజిట్ గూగుల్ ప్లస్ పై క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఇన్బాక్స్లోకి వెళ్ళి సో నెక్స్ట్ ఈమెయిల్ని చెక్ చేద్దాం. నెక్స్ట్ ఈమెయిల్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ యువర్ కాంటాక్ట్స్ అండ్ ఓల్డ్ ఈమెయిల్, అంటే మీ పాత ఈమెయిల్ నుంచి మీ కాంటాక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకునే వీలు ఇక్కడ ఉంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు గూగుల్ వాళ్ళు పంపించడం జరిగింది. సో ఇన్బాక్స్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళి కస్టమైజ్ జీమెయిల్ విత్ కలర్స్ అండ్ థీమ్స్, సో ఇక్కడ థీమ్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి ఈ ఈమెయిల్ మీకు గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డిఫాల్ట్ థీమ్ కాకుండా మీరు ఏదైనా థీమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక కస్టమైజ్ జీమెయిల్ పై క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన థీమ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను బీచ్ని సెలెక్ట్ చేశాను చూడండి. సో ఇలా ఈ థీమ్ అనేది ఓకే అయిపోయింది. యువర్ ప్రిఫరెన్సెస్ హ్యావ్ బీన్ సేవ్డ్, సో సేవ్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఒకసారి ఇన్బాక్స్ పై క్లిక్ చేస్తున్నా. సో ఆఖరిగా మనం చెక్ చేయాల్సిన ఇంకొక ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఉంది, ఈమెయిల్ ఉంది. సో ఈ ఈమెయిల్ని ఓపెన్ చేస్తే కనుక మీకు మొబైల్ ఫోన్లో కూడా మీరు జీమెయిల్ వాడచ్చు అనే ఇన్ఫర్మేషన్ని మీకు గూగుల్ వాళ్ళు పంపించడం అనేది జరిగింది. సో ఓకే, ఇందులో మీకు వచ్చిన ఈ డిఫాల్ట్ ఈమెయిల్స్ని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసి మీరు డిలీట్ చేయాలనుకున్నవన్నీ సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ ప్రెస్ చేయండి. సో మీరు 4 ఈమెయిల్స్ని డిలీట్ చేసేసారు. ఒకవేళ మీకు వీటిల్లో ఏదైనా ఇంపార్టెంట్ ఈమెయిల్ ఉంది, అయ్యో డిలీట్ చేశానని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఇక్కడ మీరు డిలీట్ చేసిన ఈమెయిల్ని మళ్ళీ పొందే అవకాశం ఇక్కడ మీకు ఉంటుంది. సో మోర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ట్రాష్ ఓపెన్ చేశారంటే మనకు సిస్టంలో ఇందాక మనం యాహూ మెయిల్లో చెప్పుకున్నట్లే సిస్టంలో రీసైకిల్ బిన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ మనకు ఈమెయిల్ సర్వర్స్లో మనకు ట్రాష్ అనే ఫోల్డర్లో మనం డిలీట్ చేసిన ఈమెయిల్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు డిలీట్ చేస్తే కనుక ఇంకా మీరు తిరిగి పొందడం వీలవ్వదు. సో ఇలా మీకు వచ్చిన ఈమెయిల్స్ని సేమ్ యాహూలో లాగానే జీమెయిల్లో కూడా చిన్న చిన్న మార్పులతో ఓపెన్ చేసి చూసుకునే వీలుంటుంది. ఇప్పుడు మనం ఒక ఈమెయిల్ని కంపోజ్ చేసి పంపించేద్దాం. సో ఇక్కడ చాలామంది భ్రమపడేది ఏంటంటే జీమెయిల్ నుంచి జీమెయిల్కే ఈమెయిల్ చేయాలి, యాహూ మెయిల్ నుంచి యాహూ మెయిల్కే ఈమెయిల్ చేయవచ్చు అని భ్రమపడుతూ ఉంటారు. అలా ఏం ఉండదండి. యాక్చువల్గా జీమెయిల్ నుంచి కానీ యాహూ మెయిల్ నుంచి కానీ ఏ ఇతర మెయిల్ సర్వీసెస్ నుంచి కానీ మీరు వేరే ఏ సర్వర్కైనా, అంటే ఇప్పుడు గూగుల్ మెయిల్ నుంచి లేదా జీమెయిల్ నుంచి యాహూ మెయిల్కి పంపొచ్చు, యాహూ మెయిల్ నుంచి జీమెయిల్కి కూడా పంపొచ్చు, ఇంకా వేరే మెయిల్ సర్వీస్లకు కూడా మనం ఇక ఈమెయిల్ అనేది చేయడం వీలవుతుంది. సో ఇక్కడ చూద్దాం. సో కంపోజ్ ఇందాక యాహూ మెయిల్ నుంచి యాహూ మెయిల్కే మనం పంపించుకోవడం జరిగింది. సో ఇప్పుడు యాహూ మెయిల్కి జీమెయిల్ నుంచి పంపిస్తాం. సో మీరు పంపించాల్సిన ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ టైప్ చేయాలి. sameermdct@yahoo.com అని టైప్ చేసిన తర్వాత సబ్జెక్ట్ హాయ్ సమీర్, రిసీవ్ మై లేదా టెస్ట్ మెయిల్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ రాసి, లేదా మీకు నచ్చిన సబ్జెక్ట్ ఇక్కడ రాసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇలా ఊరికే రాశాను, హాయ్ సమీర్ అని చెప్పేసి రాశాను. లేదా మీ డేటాని ఏదైతే సమాచారాన్ని మీరు పంపించాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయడానికి వీలుంటుంది. సో టెక్స్ట్ కలర్ ఇందాక మనం చెప్పుకున్నట్లే
రకరకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటవి. సో ఇక్కడ చూడండి, సో ఇలా ఎమోషన్స్ని కూడా మనం పంపించే వీలు మనకు ఈమెయిల్ సర్వర్లో అందుబాటులో ఉంది. సో జీమెయిల్లో ఏంటంటే రకరకాల లాంగ్వేజ్లలో కూడా మనం పంపే అవకాశం మనకి ఇక్కడ జీమెయిల్లో కలిగి ఉంది. ఇక్కడ తెలుగులో కూడా మనం టైప్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మన తర్వాత మనం దీని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు అటాచ్ ఫైల్ అంటే మీరు ఏదైనా ఫైల్ని అటాచ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి అటాచ్ చేసుకోవచ్చు. ఇందాక మనం యాహూలో ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ అదే పద్ధతిలో ఉంటుంది. సో సెండ్ ప్రెస్ చేస్తే యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్, వ్యూ మెసేజ్. సో మనం పంపించిన మెసేజ్ని ఇలా చూసుకునే అవకాశం మనకు ఉంది ఇది జీమెయిల్లో. సో ఈమెయిల్ ఎలా పంపాలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మరి సైన్ అవుట్ ఎలా చేయాలి, సైన్ ఇన్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, సైన్ అవుట్. ఇలా మీరు గూగుల్ మెయిల్ లేదా జీమెయిల్ నుంచి సైన్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు gmail.comని ఓపెన్ చేసినప్పుడు ఇలా అడ్రస్ బార్లో gmail.com అని టైప్ చేసి ఎంటర్ చేసినప్పుడు మీకు ఇలాగే ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ అంటే మీ ఈమెయిల్ అడ్రస్ని టైప్ చేయండి, సమీర్ MD CT. సో మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. స్టే సైన్డ్ ఇన్, ఇది ఇందాక చెప్పినట్లు మీ ఓన్ కంప్యూటర్ పైన సెక్యూర్డ్గా మీరు ఫీల్ అయితే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి, లేదంటే వదిలేసేయండి. సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. సో ఇలా మీ ఈమెయిల్ అకౌంట్లోకి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. అలాగే ఇందాక చెప్పిన పద్ధతిలో ఇక్కడ సైన్ అవుట్ కూడా చేసుకోవచ్చు.